శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము, కేరళ. రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది ఈ ఆలయము. అత్యంత పురాతనమైన ఆలయము. ఈ ఆలయము నేను ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను. ఇది ఇప్పుడు రావటము రెండవసారి. మొదటిసారి వెళ్ళినప్పుడు పంచమాధవ క్షేత్రాల్లో 5వ క్షేత్రం సుందరమాధవ క్షేత్రం అక్కడ ఉంది. కానీ అప్పుడు నాకు అంత ఐడియా లేకపోవడం వల్ల నేను దాని గురించి చూడలేకపోయాను. ఇప్పుడు అనుకోకుండా శబరిమల వెళ్ళినప్పుడు మరలా రెండవసారి వెళ్ళామన్నమాట. కానీ ఇప్పుడైనా నేను చూస్తాను అని ఎంతో అనుకున్నాను, కానీ చూడలేకపోయాను. ఈ సుందరమాధవ ఆలయము ఎక్కడ ఉంది అన్నది కూడా ఎవరూ చెప్పలేకపోయారు. సైట్ సీయింగ్లో భాగంగా కూడా నేను చూసిన ఆలయాల్లో ఎక్కడా సుందరమాధవ ఆలయం కనిపించలేదు. మామూలుగా పంచమాధవ క్షేత్రాలు 5 ఉన్నాయని నేను చదివాను. అందులో మొదటిది బిందుమాధవ ఆలయము వారణాసిలో ఉంది, వేణుమాధవ ఆలయము ప్రయాగలో, కుంతిమాధవ ఆలయం పిఠాపురంలో, సేతుమాధవ ఆలయము రామేశ్వరంలో ఉంది. ఈ 5వది సుందరమాధవ ఆలయం తిరువనంతపురంలో ఉంది అని చదివాను, చాలా చోట్ల చదివాను. కానీ ఈ ఆలయం ఎక్కడ ఉంది అన్నది కూడా నేను ట్రేస్ అవుట్ చేయలేకపోయాను. ఎంతమందిని అడిగినా కానీ, ఆఖరికి గుడిలో ఉన్న అయ్యవారులను అడిగినా కానీ నాకు తెలియదనే చెప్తున్నారు. ఎవరిని అడిగినా తెలియదని చెప్తున్నారు. కానీ రాయటం మాత్రం తిరువనంతపురంలోనే ఉంది సుందరమాధవ ఆలయం అని చెప్తున్నారు. నేను ఎలా అయినా ఈసారి చూడాలి అని అనుకున్నాను, కానీ నాకు మాత్రం చూసే అదృష్టం లేదు అనుకుంటా. అది ఎక్కడ అన్నది కూడా నేను ట్రేస్ అవుట్ చేయలేకపోయాను, నేను చూడలేకపోయాను అనమాట. మిగతా 4 చూశాను. ఈ సుందరమాధవ ఆలయం ఒక్కటే చూడలేదు. ఇది కూడా చూసేస్తే అన్ని పంచమాధవ క్షేత్రాలు చూసినట్లు ఉంటుంది అని అనుకున్నాను, కానీ నేను అనుకున్నది జరగలేదు. మీకు ఎవరికైనా ఈ ఆలయం గురించిన వివరాలు తెలిస్తే నాకు కామెంట్లో తెలియచేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ సుందరమాధవ ఆలయం ఎక్కడ ఉంది అని నేను ఎంతో ఆశగా వెళ్ళాను. ఎలా అయినా సరే ఇప్పుడు రెండోసారి వెళ్తున్నాను. మొదటిసారి వెళ్ళినప్పుడు చూడలేదు కాబట్టి ఇప్పుడు చూడాలి, ఎలాగైనా సరే ఈ ఆలయాన్ని చూడాలి అని అనుకున్నాను. సుందరమాధవ ఆలయము గుడిలోనే ఉంటుందేమో అనుకున్నాను. ఎందుకంటే రామేశ్వరంలో కూడా సేతుమాధవుడు కోనేరు పక్కన చిన్నగా ఉంటుంది, అలాగే గుడిలో ఉంటుందేమో ఎక్కడన్నా సేతుమాధవ విగ్రహం లాగా అనుకున్నా, కానీ అలా కూడా లేదు అని చెప్పారు గుడిలో.